జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వాడివేడి తెలంగాణ రాష్ట్రం అంతా రాజుకున్నది. బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన పివిఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే 40 మంది క్యాంపెయినర్లు ఉన్నారో ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డిని కూడా ఎందుకు ఉప ఎన్నికల నామినేషన్ వేయించారంటే, ఒకవేళ అక్కడ 3 సెట్ల నామినేషన్ వేసింది ఎవరు? మాగంటి సునీత నామినేషన్ కనుక దేనికైనా తిరస్కరణకు గురైతే మాత్రం పార్టీకి అభ్యర్థి ఉండడు అనే విధంగా విష్ణువర్ధన్ రెడ్డిని కేసీఆర్ వ్యూహాత్మకమైనటువంటి చర్యలు తీసుకొని ఆయన ముందరకు పోయడం జరిగింది. ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి కూడా లోకల్ క్యాండిడేటే. అక్కడ మాగంటి సునీత 3 సార్లు వాళ్ళ భర్త ఉన్నాడు. నవీన్ యాదవ్కి వాళ్ళ నాన్నకి ఫుల్ సపోర్ట్ ఉన్నది. ఇక్కడ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో తెలంగాణ చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఒక పేరు మోసినటువంటి రౌడీ షీటర్ అంటారు, లేదా పెద్ద మనిషి అంటారు, లేకపోతే మా యాదవ్లలో మంచి మోతేవారు అంటారు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్కి బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉన్నది. జెన్యున్గా బీజేపీ అనేది గ్రౌండ్లో లేదు. లంకాల దీపక్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడినట్టు దాఖలాలు లేవు. ఆయన ఏ రోజు మాట్లాడి ఈ ఒక విషయం మీద మాట్లాడిండు అభ్యర్థి అన్నట్టు కనిపించదు.